బ్యాక్ టు మై ఛానల్. ఆహ్, సడెన్‌గా ఇవాళేమో నాకు స్కిన్ కేర్ చేసుకోవాలనిపించింది. ఇంట్లో ఎవరు లేరు. హస్బెండ్ అయితే బయటికి వెళ్ళాడు అండ్ బాబు ఊర్లో ఉన్నాడు. నాకు బోర్ కొడుతుంది చానా. అందుకోసమని సడెన్‌గా స్కిన్ కేర్ చేసుకోవాలా అనిపించి ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నా. ఆహ్, హోప్ మీకు నచ్చుతదనుకుంటున్నా నా స్కిన్ కేర్. అండ్ ఇది సడన్ వీడియో, నేనేం ప్లానింగ్ చేసుకోలేదు. నార్మల్‌గా నేనెలా చేసుకుంటాను స్కిన్ కేర్, నేనది చూపిస్తాను ఈరోజు. ఏవి పెద్ద ఫ్యాన్సీ ఇంగ్రీడియెంట్స్ లేకపోతే బయట నుంచి కొనుక్కొచ్చుకొని ఇలాంటివేవి నేను వాడట్లేదసలు. సో, ఇంట్లోనే ఏవున్నాయో వాటితోనే నేను స్కిన్ కేర్ చేసుకుంటానెప్పుడు. సో, చూసేద్దాం. సో, ఇక్కడైతే ఫస్ట్‌గా హెయిర్ అంతా మొత్తం టై చేసి వెనక క్లిప్ పెట్టేసుకుందాం. సో దట్ హెయిర్ అంతా కూడా అవి మనం చేసేది అంటుకోకుండా ఉంటుంది. అండ్ ఫస్ట్ స్టెప్ వచ్చేసి అయితే ఫేస్ వాష్ అనమాట. ఇదేంటంటే మన ఫేస్ వాష్ ఒక మంచిగా ఫేస్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాతే మనము నెక్స్ట్ స్టెప్ వెళ్ళాలి. దానికోసం అనేసి ఫేస్ వాష్ సో దట్ ఆయిల్ ఏమన్నా డర్ట్ ఉన్నా అంతా క్లీన్ చేసేసి మన స్కిన్‌ని నెక్స్ట్ స్టెప్‌కి రెడీ చేస్తుందనమాట. నేనైతే హిమాలయ ఫేస్ వాష్ వాడుతున్నా ఇక్కడ. మీతో ఏదున్నా అది వాడొచ్చు. ఇదే వాడాలని ఏం లేదు. సో, ముందుగా మొత్తం ఫేస్ అంతా నీట్‌గా క్లీన్ చేసేసుకొని, తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి అయితే స్క్రబ్బింగ్ అనమాట. అండ్ దానికన్నా ముందు ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఎప్పుడైనా కానీ మనం ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు టవల్ తీసుకొని మొత్తం టైట్‌గా అట్లా రుద్దుకోకూడదనమాట. ఎప్పుడు ట్యాప్ ట్యాప్ చేసుకుంటూ ఫేస్‌ని తుడుచుకోవాలనమాట. ఇట్లా మొత్తం రఫ్‌గా మనం టవల్‌తో తుడుచుకోకూడదు. జస్ట్ అలా ట్యాప్ చేస్తూ మొత్తం డ్రై చేసుకోవాలా. సో, నెక్స్ట్ స్టెప్ అయితే ఆహ్, రై ఇది ఫేస్ స్క్రబ్ చేసుకుంటున్నా. దానికోసం అయితే నేను ఈ కిచెన్‌లో ఉండే ఇంగ్రీడియెంట్సే వాడాను. సో, ఫస్ట్ అయితే రైస్ ఫ్లోర్, హనీ అండ్ కొంచెం కర్డ్ ఏసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మిక్స్ చేసుకోవాలా. దీంట్లో ఉండే 3 ఇంగ్రీడియెంట్స్ కూడా మన స్కిన్‌కి చాలా హెల్ప్ చేస్తది. ఫస్ట్‌గా అయితే ఆహ్, చెప్ రైస్ ఫ్లోర్ వచ్చేసైతే నేచురల్ ఎక్స్‌ఫోలియేటర్ లాగా వర్క్ రిమూవ్ చేసి స్కిన్ని స్మూత్‌గా మరియు బ్రైటర్‌గా కనిపించేలాగా హెల్ప్ చేస్తుందనమాట. నెక్స్ట్ అయితే హనీ అయితే నేచురల్ మాయిశ్చరైజర్. ఇది స్కిన్‌లో మాయిశ్చరైజర్‌ని లాక్ చేసి సాఫ్ట్ అండ్ హెల్తీగా గ్లోయిని ప్రొవైడ్ చేస్తుందనమాట. అండ్ థర్డ్ ఏసిందయితే కర్డ్‌లో అయితే లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. అది స్కిన్‌ని జెంటల్ ఎక్స్‌ఫోలియేట్ చేసి టాన్‌ని రెడ్యూస్ చేయడానికి మరియు స్కిన్ టెక్స్చర్‌ని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుందనమాట. ఈ సింపుల్ డీఐవై స్క్రబ్ వల్ల మన స్కిన్ ఫ్రెష్‌గా, స్మూత్‌గా మరియు గ్లోయింగ్‌గా కనిపిస్తుందనమాట. ఈ స్క్రబ్‌నయితే అట్‌లీస్ట్ 2-3 మినిట్స్ అయినా మంచిగా ఫేస్ అంతా స్క్రబ్ చేసుకోండి. అండ్ ఇది లిప్స్ కూడా అలాగే స్క్రబ్ చేసుకుంటే లిప్స్ మీద ఉండే డెడ్ స్కిన్ సెల్స్ కూడా రిమూవ్ అయ్యి లిప్స్ కూడా కొంచెం మంచిగా ఫ్రెష్‌గా ఉంటది. ఇదైతే నేను కంపల్సరీ ఫాలో అవ్వమని చెప్తాను. అండ్ నెక్స్ట్ అయితే ఫేస్ ప్యాక్ అనమాట. ఫేస్ ప్యాక్ అయితే నేను బీట్రూట్ పౌడర్, ముల్తానీ మట్టి అండ్ కర్డ్ వాడతాను. బీట్రూట్ పౌడర్ అయితే నేను ఇంట్లోనే చేసుకున్నా అనమాట. అది బీట్రూట్‌ని స్లైసెస్‌గా చేసుకొని అది ఎండపెట్టుకొని పౌడర్ చేసుకోవడం అంతే. సో, అది ఒక స్పూన్, ముల్తానీ మిట్టి అండ్ కర్డ్ ఏసుకొని మిక్స్ చేసేసుకుంటున్నా. అండ్ బీట్రూట్ పౌడర్ యాంటీ ఆక్సిడెంట్‌తో రిచ్‌గా ఉంటుంది. ఇది స్కిన్ న్యాచురల్ గ్లో అండ్ హెల్తీ రేడియన్స్ ఇవ్వడంలో హెల్ప్ చేస్తుందనమాట. అండ్ ముల్తానీ మట్టి అయితే ఎక్సెస్ ఆయిల్‌ని అబ్జార్బ్ చేసి పోర్స్‌ని డీప్‌గా క్లీన్ చేస్తుంది. స్కిన్ ఫ్రెష్‌గా, బ్రైట్‌గా కనిపించేలాగా చేస్తుందనమాట. అండ్ థర్డ్ కర్డ్ స్కిన్‌ని హైడ్రేట్ చేసి స్మూత్ అండ్ సాఫ్ట్ టెక్స్చర్ ఇవ్వడంలో హెల్ప్ చేస్తుంది. అండ్ ఈ సింపుల్ ఫేస్ ప్యాక్ వల్ల స్కిన్ ఫ్రెష్‌గా, స్మూత్‌గా మరియు టాన్ రిమూవ్ చేసి దానికి కూడా హెల్ప్ చేస్తుందనమాట. ఇదైతే మొత్తం ఫేస్ అంతా అప్లై చేసేసుకొని అట్‌లీస్ట్ డ్రై అయ్యే వరకు ఆర్ 15 మినిట్స్ అన్నా పెట్టుకోండి. అండ్ అవి మిగతా 2 ఫేస్ ప్యాక్స్ అంటే స్క్రబ్ అండ్ అది మిగిలినదనమాట. సో, నేనది వేస్ట్ అయితే చేయను. స్నానం చేసుకునేటప్పుడు మన బాడీకి కూడా దాన్ని అప్లై చేసేసుకొని ఆహ్, ఆహ్, స్క క్లీన్ చేసేసుకోవచ్చు. తో సో, ద నెక్స్ట్ స్టెప్ అయితే ఫేస్ మీద ఉండే హెయిర్ అంటే నార్మల్‌గా చాలా మందికి ఫేస్ మీద హెయిర్ అండ్ ఐబ్రోస్‌కి అంతా నేను ఇంట్లోనే చేసేసుకుంటా అనమాట రేజర్‌తో.
సో, సో, అదే చేస్తున్నా. సో దట్ అదేంటంటే మన ఫేస్ మీద అండ్ ఐబ్రోస్‌ది హెయిర్ క్లీన్ చేయడమే కాకుండా, మన ఫేస్ మీద ఉండే ఒక థిన్ లేయర్ ఆఫ్ డెడ్ సెల్స్‌ని కూడా దాంతో పాటు అది క్లియర్ చేస్తుంది. సో, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఆ డిఫరెన్స్ అయితే కంపల్సరీ తెలుస్తది. సో, తర్వాత అయితే ఆహ్, నేను మొత్తం ఫ్రెష్ అప్ అయ్యేసి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి అయితే ఐస్ వాటర్‌లో నా ఫేస్‌ని డిప్ చేసుకుంటా. ఎందుకంటే ఇన్ని స్టెప్స్ చేశాం కాబట్టి ఫేస్ కొంచెం సెన్సిటివ్‌గా అలా కొంచెం అలా ఉంటదనేసి నేనెప్పుడూ ఇలా అంతా అయిపోయాక ఫేస్‌ని వాటర్‌లో డిప్ చేస్తా అనమాట. అది కూడా ఐస్ వాటర్‌లో. సో, ఇదేంటి ఇలా హెల్ప్ చేస్తుందంటే స్కిన్‌ని ఇన్‌స్టంట్‌గా ఫ్రెష్‌నెస్ ఇస్తుంది. అండ్ పఫీనెస్‌ని టెంపరవరీగా రెడ్యూస్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఫేస్ ఫ్రెష్‌గా అండ్ ఎనర్జైజ్డ్‌గా అనిపిస్తుంది. నేచురల్ గ్లోని కూడా ఎన్హాన్స్ చేస్తుందనమాట. సమ్మర్‌లో ఈ స్టెప్ చాలా రిఫ్రెషింగ్‌గా ఉంటది. తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా తెలుస్తది ఒకసారి. అండ్ ఇది నాట్ ఓన్లీ నాకు చానా రిఫ్రెషింగ్, ఫేస్ కూడా కొంచెం టైట్‌గా, కొంచెం గ్లోయిగా కూడా చానా అనిపిస్తదనమాట. సో, డూ ట్రై ఇట్ ఔట్. సో, నెక్స్ట్ స్టెప్ అయితే మొత్తం ఇంగా నా స్కిన్ కేర్ అయితే అయిపోయిందిక్కడ. సో, మొత్తం ఫేస్ అంతా క్లీన్ చేసేసుకొని ఫస్ట్ అయితే నేనైతే ఇప్పుడు రీసెంట్‌గానే ఒక హైఫన్‌ది బాగా ట్రెండ్ అవుతుంది గదా! ఈ సెరమ్. డబుల్ షాట్ రేడియన్స్ లిఫ్ట్ సెరమ్. ఇదైతే రీసెంట్‌గానే తీసుకున్నా. బాగుంది చానా. అంటే స్కిన్‌కి మంచిగా లైక్ అబ్జార్బ్ అంటే చానా మంచిగా స్మూత్‌గా చేస్తుందనమాట స్కిన్‌ని. నాకైతే నచ్చింది. నేను అంత హైప్ ఉంది కదా! ఒకసారి ట్రై చేసి చూద్దామని తీసుకున్నా. చానా అంటే చానా బావుంది. స్కిన్ నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకుంటే అయితే మొత్తం స్కిన్ అంతా చానా సాఫ్ట్‌గా, అది మనకి ఫస్ట్ యూజ్‌లోనే రిజల్ట్స్ అయితే బాగా కనిపించాయన్నమాట నాకు. సో, ఫస్ట్ అయితే అది అప్లై చేసేసుకున్నా. తర్వాత ఒకవేళ మీతో ఇవన్నీ లేకపోయినా కూడా జస్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని, దాని తర్వాత సన్ స్క్రీన్ అప్లై చేసుకున్నా గూడా చానా హెల్ప్ చేస్తది. అలాగే అయితే ఫేస్‌ని వదిలేయకండి. సో, నెక్స్ట్ అయితే నేనైతే ఐఫెన్ వాళ్ళదే ఆల్ ఇన్ వన్ సన్ స్క్రీన్ ఉంది కదా! దాన్ని అప్లై చేసేసుకున్నా. ఎప్పుడైనా అప్లై చేసుకున్నప్పుడు ఏ ప్రొడక్ట్స్ అయినా కూడా నెక్‌కి అండ్ మొత్తం కూడా అప్లై చేసుకోండి. ఆ మిగిలిన ప్రొడక్ట్స్ అయితే నేనైతే మొత్తం హ్యాండ్స్‌కంతా అప్లై చేసేసుకుంటా. తర్వాతైతే లిప్ బామ్ వేసుకొని బొట్టయితే పెట్టేసుకుంటున్నా. సో, ఇదైతే నా సింపుల్ అండ్ హోమ్ మేడ్ ఇంగ్రీడియెంట్స్‌తో నా స్కిన్ కేర్ అనమాట. మీరే చూస్తున్నారు కదా! లైక్ స్కిన్ ఎంత గ్లోయింగ్‌గా, ఎంత షైనీగా కనిపిస్తుంది. నేనైతే ఏవి ఎక్స్‌ట్రా ప్రొడక్ట్స్ అయితే వాడలేదు. ఇవి మాత్రమే యూజ్ చేశాను. మీకే చూస్తున్నా. చానా అంటే చానా రిఫ్రెషింగ్ ఉంది. ఎంత గ్లో ఉందో ఫేస్ అయితే నాకైతే చానా నచ్చేసింది. సో, మీరు కూడా ఇలా న్యాచురల్ ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేసేటప్పుడు ఎప్పుడు ప్యాచ్ టెస్ట్ అయితే కంపల్సరీ చేయండి. సో దట్ మీకు సడెన్‌గా డైరెక్ట్ ప్రొడక్ట్స్ వాడినప్పుడు ర్యాషెస్ రాకుండా ఉంటాయి. సో, వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. స్టే హెల్తీ. బాయ్.